హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ లేచి స్కూల్కి బయలుదేరి అన్ని పనులు చేసుకుని వెళ్తా కదా, అది బ్లాగ్ అయితే షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను లేచిపోయాను 6:45కి అయితే లేచాను అనమాట. రైస్ అయితే పెట్టాను. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడైతే జ్యూస్ కోసం అయితే బీట్రూట్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదైతే జ్యూస్ పట్టేసి నెక్స్ట్ కర్రీ వండేసి దోశలు వేయాలన్నమాట. ఇప్పుడు జ్యూస్ అయితే పడతా, నేను మా సార్ అయితే తాగుతాం అనమాట డైలీ ఎర్లీ మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే జ్యూస్ అయితే పడతాం ఫ్రెండ్స్. ఇక జ్యూస్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇక మా సార్ అయితే ఇచ్చేస్తున్నా, తాగుతారనమాట. తాగేసి నాకు ఉంది వేరే. నేనైతే నేను ఉంచుకున్నాను అనమాట. ఇది నేను తర్వాత తాగుతా, ఇంకా బ్రష్ చేయాలన్నమాట నేను, అందుకనేసి. ఎగ్స్ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలను టమాటాలు అయితే కట్ చేసుకున్నాం. ఇంక ఇప్పుడు ఆ ఉల్లిపాయలను టమాటాలు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. త్వరగా కట్ చేసుకుందాం. 6:30. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ దోశల కోసం అయితే పనం అయితే పెట్టుకున్నాను అనమాట. పిండి అయితే నైటే పట్టి పెట్టుకున్నాను అనమాట. ఉంది ఇందులో. ఫస్ట్ కర్రీ అయితే తాలింపు వేసేసి ఇంకా కుక్ చేసుకుంటాం. అవే మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడైతే మనం దోశలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చట్నీ కట్టాలి, హీటర్ పెట్టాలి, చాలా వర్క్ ఉంది. పసుపు, కారం, ధనియా పొడి, కస్తూరి మేతి అయితే వేసాను ఫ్రెండ్స్. కర్రీ అయితే తీసి ఇటు సైడ్ పెట్టాను సన్న మంట కింద. ఇక్కడైతే పెద్ద మంట మీద అయితే దోశలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు దోశలు వేసేసి చట్నీ కూడా పట్టాలన్నమాట. మా బాయిల్డ్ ఎగ్ అడిగి నువ్వుగా ఫోటో చేస్తావు ఇద్దరికి, తర్వాత నీకు వేడి వేడిగా వేసి పెడతాయి, సరేనా? ఇటు వాళ్ళకి వేసి చట్నీ బట్టి నేను కూడా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అవుతాను.
పర్లేదు. ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. పల్లీ చట్నీ, పల్లీలు పుట్నాలు వేస్తాను, అందుకనే పల్లీలు కొంచెమే వేసాను. కరెక్ట్గా టైం అయితే 7:01 అయితే అయ్యిందండి. ఇప్పుడైతే బాక్స్లు అయితే కడుతున్నాను అనమాట. కర్రీ అయితే చేసేసాను కదా, బాక్స్లు కడుతున్నా. పిల్లలకు దోశలు అయితే వేసేసాను, వాళ్ళు తినేస్తారు. ఇంకా మేము రెడీ అయిన తర్వాత మేము వేసుకొని తిని ఇంకా బయలుదేరి వెళ్ళటమే. ఓకేనా, చూపిస్తాను, చూస్తూ ఉండండి. మా వారైతే జ్యూస్ తాగారు కదా, ఇప్పుడు మనం తాగుతాం. ఎనఫ్.